పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. నేటి నుంచి కొత్త నిబంధనలు అమలవుతున్నాయి. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం వంటి యూపీఐ యాప్స్ వాడేవారికి షాక్ ఇస్తూ ఇవాల్టి నుంచి కొత్త రూల్స్ అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అవేమిటో ఇప్పుడు చూద్దాం. ప్రతి నెల మాదిరిగానే ఈ నెలలో కూడా ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి రూల్స్ మారాయి. ప్రతిసారి క్రెడిట్ కార్డ్, ఎల్పీజీ ధరల నియమాలలో మార్పులు చేస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈసారి యూపీఐ సేవల విషయంలో కూడా అనేక మార్పులు చేసింది. ఈ యూపీఐ సేవలకు సంబంధించి ఇవాల్టి నుంచి కొత్త నియమాలు అమలవుతున్నాయి. ఆగస్టు 1 నుంచి యూపీఐ యాప్ నుంచి ఒక రోజులో 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేయడానికి అవకాశం ఉంది. మీ మొబైల్ నెంబర్కు లింక్ చేసిన బ్యాంకు ఖాతాలను రోజుకు 25 సార్లు మాత్రమే తనిఖీ చేసే వీలుంది. ఇక నెట్ఫ్లిక్స్ లేదా మ్యూచువల్ ఫండ్ వాయిదాల లాంటి ఆటోపే లావాదేవీలు ఇప్పుడు 3 టైమ్స్ స్లాట్లలో ప్రాసెస్ చేయబడతాయి. ఉదయం 10 గంటలకు ముందు, మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు, అలాగే రాత్రి 9:30 తర్వాత. ఇలా రోజులో 3 సార్లు మాత్రమే విఫలమైన లావాదేవీల స్థితిని తనిఖీ చేసే వీలుంది. ప్రతి చెకింగ్ కు మధ్య 90 సెకండ్ల గ్యాప్ ఉంటుంది. క్రెడిట్ కార్డ్ రూల్స్ విషయానికొస్తే ఎస్బీఐ కార్డ్ హోల్డర్లకు బిగ్ షాక్. ఆగస్టు 11 నుండి ఎస్బీఐ కొన్ని కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులపై అందుబాటులో ఉన్న ఉచిత విమాన ప్రమాద బీమా కవర్ను నిలిపివేయనుంది. ఇప్పటి వరకు ఈ కార్డులు 50 లక్షల రూపాయల నుండి ₹1,00,00,000 వరకు కవర్ను అందించేవి. ఇది ఇకపై అందుబాటులో ఉండదు. ఈ నిర్ణయం చాలా మంది కస్టమర్లను ప్రభావితం చేస్తోంది. విమానాలకు శక్తినిచ్చే ఇంధనమైన ఏవియేషన్ టర్బైన్ ఇంధనం ధరలు కూడా ఆగస్టు 1 నుంచి సవరించాలని కేంద్రం నిర్ణయించింది. ధరలు పెరిగితే విమానయాన సంస్థలు పెంచిన ధరాభారం ప్రయాణికులపై పడుతుంది. దీనివల్ల విమాన టికెట్లు మరింత ఖరీదు కానున్నాయి.